రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే పెన్షన్ల మీద ఆధారపడిన వృద్ధులు, వితంతువులు, ఇతరులు ఉన్నారో వికలాంగులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇప్పటికీ దాదాపుగా 60 లక్షల పైచీలకు 4,200 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈ నెల నుంచి మళ్ళీ స్పౌస్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 దాదాపు శాంక్షన్ అయితే మన నియోజకవర్గంలో కూడా దగ్గర 950 పైచీలకు శాంక్షన్ అయింది. ఈ మున్సిపాలిటీలో 82 పెన్షన్లు శాంక్షన్ అయినాయి. ఇప్పటికి దాదాపుగా 5,260 పెన్షన్లు అవుతున్నాయి. వీటితో కూడా కలిపి దాదాపుగా 2,30,50,000 ఈ పెన్షన్ రూపేణా ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అండగా ఉండటం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్ఛిన్నమైనప్పటికీ దాన్ని ఒక ఘాట్లో పెడుతూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తూ ఉన్నాయి. రేపు అన్నదాత సుఖీభవ రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బు కూడా రేపు విడుదల చేయబోతా ఉన్నారు. అలాగే 15వ తారీఖు నుంచి స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతూ ఉంది. అలాగే దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు ఇచ్చి తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం అందించే పథకం కూడా ప్రారంభమైంది. వీటన్నిటినీ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతూ ఉంది. వీటన్నిటి బట్టి ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముందుకెళ్లకుండా అడ్డుకునే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పరామర్శల పేరుతో దొమ్మిలు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కళ్ళని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు. ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంభాషించవచ్చు. వేల మందిని పోగు చేసి వాళ్ళతో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది, ఆయన చేస్తున్నదే ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నీ ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా, ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు. ఆయనకి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పని లేదు, పాట లేదు. కాబట్టి వాళ్ళందరిని కూడా, ఎందుకంటే దాదాపుగా 1,00,000 మంది పైచీలకు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున చెల్లించారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి. ఖచ్చితంగా సిట్టు గుర్తించింది. కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన 1,00,000 మందిని పరామర్శించండి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది. తప్పకుండా ఈ మద్యం కుంభకోణంలో జరిగింది 3,500 కోట్లే కాదు, ఇంకే చాలా ఎక్కువ ఉంది, కొంతవరకే బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే, నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్టుకి ఇస్తాను. దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం, ఇసుక కుంభకోణాలకు సూత్రధారి, పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుతుంది. కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటాం.